తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అంతర్జాతీయ సరిహద్దుల విషయంలో చిన్నపాటి పొరపాటు కూడా ఎంతటి వివాదానికి దారితీస్తుందో నేపాల్ ఎయిర్లైన్స్ ఉదంతం మరోసారి నిరూపించింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ దిగివచ్చింది. భారతదేశ అంతర్గత భద్రత మరియు సమగ్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంపై నేపాల్ జాతీయ విమానయాన సంస్థ నేపాల్ ఎయిర్లైన్స్ ఒక భారీ తప్పిదం చేసింది. తన నెట్వర్క్ మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే క్రమంలో భారత భూభాగాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్లను పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్లుగా చూపించింది. ఈ పొరపాటు బుధవారం వెలుగులోకి రావడంతో భారత నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సరిహద్దుల విషయంలో రాజీలేని ధోరణి అవలంబిస్తున్న వేళ పొరుగు దేశ సంస్థ ఇలాంటి అసంబద్ధమైన మ్యాప్ను ప్రదర్శించడం తీవ్ర దుమారానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఒక ఫోటో నిమిషాల్లో వైరల్ కావడంతో బాయ్కాట్ నేపాల్ ఎయిర్లైన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. భారత్ పట్ల గౌరవం లేని సంస్థలను తక్షణమే నిషేధించాలని భారత విదేశాంగ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు దీనిపై కఠినమైన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన నేపాల్ ఎయిర్లైన్స్ యాజమాన్యం తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. వివాదాస్పదమైన ఆ పోస్ట్ను తన సోషల్ మీడియా ఖాతాల నుండి తొలగించింది. అంతర్జాతీయ సరిహద్దులను గుర్తించడంలో సాంకేతిక లోపం వల్ల పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ అధికారికంగా భారత్కు క్షమాపణలు చెప్పింది. ఈ తప్పిదంపై తమ సంస్థలో అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని ప్రకటించింది. భారత్ నుంచి వెల్లువెత్తిన నిరసనల ధాటికి నేపాల్ సంస్థ తలొగ్గక తప్పలేదు. ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.